సహకరిస్తుంది. నేను సింగరేణి ప్రాంతం లోపల 1974 నుండి 87 వరకు నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి 87లో నేను బయటకు వచ్చిన తర్వాత సింగరేణిలో విపరీతంగా ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి కాలం. నా కొలీగ్స్, నా సీనియర్స్ ఒక 50 మంది ఎన్కౌంటర్లు చనిపోయి మౌనంగా ఉంటున్నటువంటి సమయం లోపల తెలంగాణలో ఉన్నట్టు 4 జిల్లాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా లోపల 20-30 మంది అప్పటికే ఎన్కౌంటర్లు చనిపోతే కళ్ళ ముందర సింగరేణి లోపల ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఈ మౌనాన్ని ఎట్లా ఛేదించాలి? ప్రపంచ కార్మికోద్యమ చరిత్రలో ఒక మహోజ్వలమైనటువంటి కార్మికోద్యమ చరిత్ర జరిగినటువంటి ఈ సింగరేణి ప్రాంతం లోపల అప్పటికి నాకు సార్ పరిచయం లేరు. బహుశా శ్రీరాంపూర్లో ఉన్నట్టు ముత్తయ్య అనుకుంటారు సార్ మీరు పెట్టినటువంటి సింగరేణి పరిరక్షణ కమిటీ పేరుతోటి మొట్టమొదటిసారిగా సారు మళ్ళీ ఆ ఉద్యమం లోపల మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట ఎత్తలేనటువంటి పరిస్థితి లోపల సింగరేణి పరిరక్షణ పేరుతోటి అప్పటికే బాలగోపాల్ సార్ తిరుగున్నారు. సార్ మళ్ళీ రావడం, అప్పుడు గవర్నర్ సార్ పేరు వినడం జరిగింది. ఇది 1990 తర్వాత. సార్ని వెళ్ళి కలిసి మళ్ళీ పనిచేయాలంటే ఒక భయం, లోపల మనుషులేమో పని చేయాలనేటువంటి ఆతృత. సార్ని అయితే కలవలే కానీ మిత్రుడు ఆ ముత్తయ్యను కలిసి ఏంటి పరిరక్షణ కమిటీ ఉద్దేశం ఏమిటి అంటే, తాను కూడా వామపక్ష భావాలు ఉన్నవాడు కాబట్టి చెప్పి అట్లా మెల్లమెల్ల అడుగులేస్తున్నటువంటి క్రమం లోపల 2004 ఎలక్షన్స్కు ముందు శ్రీధర్ దేశపాండే అన్న, కోదండరాం సార్, దేశపతి శ్రీనివాస్, నందిని సిద్ధారెడ్డి సార్, జయశంకర్ సార్, వీళ్ళంతా మళ్ళీ తెలంగాణ లోపల ప్రజలకు అనుకూలంగా ప్రజలను సమీకరించేటువంటి పని లోపల ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి క్రమం లోపల 2004 లోపల ఎలక్షన్ క్యాంపెయిన్ లోపల తెలంగాణ వాదులను గెలిపించండి అని మందమరికి వచ్చినప్పుడు సార్తో నాకు పరిచయం అవుతుంది. ఆ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ దేశపాండే గారు ఒక 15-16 మందిని వరంగల్లో ఉన్నటువంటి భూపతి కృష్ణమూర్తి గారు, జయశంకర్ సారు కార్తీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి సమావేశం. ఇంతకుముందు సార్ కూడా చాలాసార్లు చెప్పిండు మేధావుల వేదిక పెడదామంటే కాదు, విద్యావంతుల వేదిక. ఆ రోజు అక్కడ పురుడు పోసుకుంది. ఆ రోజు నుంచి 2004 విద్యావంతుల వేదిక సెనేట్ హాల్లో పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు సార్తో నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. సార్ నేను కలిసి పడుకున్న రోజులు, ముచ్చట్లు పెట్టుకున్న రోజులు నేను ఎక్కువసేపు ఏం చెప్పను, కానీ సార్ నుండి ప్రతివాడు, మనిషి అనే ప్రతివాడు సార్ నుండి 2 విషయాలు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటేనే ఆ సార్కు ఉన్నటువంటి గుణగణాలలో కనీసం ఒక 5% అన్న మనకు వస్తాయి. చాలా క్లిష్ట సమయాలలో ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో తనకు వచ్చినటువంటి ఆలోచనను, ఇది తన అభిప్రాయంగా అంటే చైర్మన్గా చేసి చైర్మన్గా ఉన్నా లేదా అంతకుముందు తెలంగాణ విద్యావంతుల వేదికగా ఉన్నా చెప్పకుండా ఒక డెమోక్రాటిక్గా తాను రాత్రి అయినా కూడా ఫోన్లు చేస్తాను, కానీ చిన్నవాళ్ళం ఇవి ఈ పలానా విషయం ఉంది, దీన్ని ఏం చేద్దాం అని అడిగేవాళ్ళు. తనకు తెలియదని కాదు, తను చేయలేరని కాదు, అంటే డెమోక్రాటిక్ ఎట్లా ముందు తీసుకోవాలని అటువంటి విషయాన్ని మాట్లాడి మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగేవారు. అట్లా మేము షేర్ చేసుకున్నానంటే ఇట్లా అడిగిన పోన్నాం సార్ మీ సంగతి ఏందని అడిగినప్పుడు అన్ని జిల్లాల వాళ్ళని అడిగి, అది ఎవరో ఒకరిద్దరిని అడిగి నా నిర్ణయంగా చెప్పొచ్చు కానీ కాకుండా అన్ని జిల్లాల వాళ్ళని అడిగేవారు. అది డెమోక్రాటిక్గా తన లోపల ఉన్నటువంటి చాలా గొప్ప గుణం. ఇంతకుముందే మిత్రుడు గుర్తు చేసి ఇంకొకటి, ఫోన్ చేస్తే
చాలా వరకు మనం ఫోన్ అయిపోయిన తర్వాత మనం ఎత్తకపోతే మళ్ళీ చేయం, మిస్డ్ కాల్ చూసుకున్నా కూడా అయిపోయింది, అవసరమైతే తను చేస్తారు అనుకుంటాం, కనీసం రెస్పాండ్ కావు. ఆ రాత్రి గడిచినా కూడా తెల్లారి పొద్దున మళ్ళీ ఆ మిస్డ్ కాల్ చూసి సార్ ఫోన్ చేస్తారు. ఇది 90% ఇక్కడ కూర్చున్న మనకు లేదని నేను భావిస్తాను. ఇది రెండో విషయం. మూడో సింప్లిసిటీ. బాలగోపాల్ తర్వాత తెలంగాణ మొత్తం విస్తృతంగా పర్యటించిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు ఎవరు అంటే పురాణం సార్ ఒక్కరని చెప్పారు. ఈ విధంగా ఒక గొప్ప మానవతావాది, కొత్త ప్రజాస్వామికవాది, గొప్ప ఉద్యమ నేత, అన్నీ తెలిసి ఏమి తెలియని అమాయకత్వం ఉంటుంది సార్లో. ఇది ఈ అమాయకత్వమే మమ్మల్ని అందరినీ ముంచుతుందేమో అని మమ్మల్ని అప్పుడప్పుడు అనిపిస్తుంది. సార్కి ఎన్నడూ కోపం రాదు, ఎన్నడూ గట్టిగా మాట్లాడాడు. ఒక్కరోజు మాత్రం అంటే ఇంత గట్టిగా వాయిస్ పెరగదు, ముఖంలో కూడా ఏం మార్పులు రావు, ముఖం ఎర్ర కాదు, నీళ్లు లేవు. ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు నీళ్లు లేవు అక్కడ అని రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి క్రమం చెన్నూరులో జరుగుతుంది, మారుమూల లోపల. ఆ రోజు సార్ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నీళ్లు లేవని అంటున్నాడు ముఖ్యమంత్రి గారు, ఓ తాడు గట్టి అలా తింపితే తెలుస్తుంది నీళ్లు లేవో, పడవలేదు ఉంటే ఏం తెలుస్తుంది అని. అది తెల్లారి అది పెద్ద ఐటమ్ పడతాయి. ఇక తప్పదు బాబు అన్నట్టు ప్రాణహిత చేయాలి. ఆ తర్వాతనే, ఆ మాట తర్వాతనే అది ఆచరణలోకి వచ్చింది అన్నటువంటి విషయం వాస్తవం. అందుకోసం చివరిగా సార్, ఈరోజు జేఏసీ కానీ తెలంగాణ విద్యావంతులు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా మీరు నిన్న మొన్న ఇచ్చినటువంటి, రిటైర్ అయిన తర్వాత ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మరింత ఆశను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచినాయి. ఇక నుండి మొత్తం జీవితం అంతా ప్రజలకే తప్పకుండా ఉంటానని చెప్పి, అయితే ఆ జీవితం మీకు ఆ ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అది ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించడం లోపల మీరు మెతకగా ఉంటున్నారని అందరం అనుకుంటున్నాం, నేను కూడా అనుకుంటున్నా సార్. మీరు మెతకగా ఉండాలి కానీ తెలంగాణ సాధించడం లోపల గట్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చివరిగా మీరు స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు రవీందర్ గారికి, పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, యాదవ్కు, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున వందనాలు. రంగారావు గారికి, మిత్రులారా, వీడ్కోలు సమానంగానే నాకు డౌట్ వస్తుంది, ఉద్యమంలోకి వెళ్ళి కూడా వీడ్కోలు చెప్తున్నా ఇద్దరు. ఎందుకంటే ఉద్యోగాల్లో మనకు ఎవ్వరికి సంబంధం లేదు. పొద్దున ఒక మిత్రుడు అడిగిండు కూడా, మరి మేము కూడా రావన్నా ఏంది ఫిల్ స్టేషన్ కానీ అంటే, నేను అప్పుడు చెప్పిన, నిజానికి మన అందరికీ మధ్య ఏర్పడిన సంబంధము ఉద్యమ సంబంధమే కానీ ఉద్యోగం వల్ల ఏర్పడిన సంబంధం కాదండి. మామూలుగానైతే ఉద్యోగంలో కలిసి పనిచేసిన వాళ్ళు వీడ్కోలు ఇస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఉద్యోగంలో కూడా నాతో పాటు పనిచేసిన వాళ్ళు వీడ్కోలు ఇస్తే ఉద్యమం గురించే మాట్లాడారు కానీ ఉద్యోగం గురించి మాట్లాడలేదు. ఇవాళ మీరందరూ కూడా దాని గురించే మాట్లాడారు. అందుకని పొద్దున మిత్రుడు అడిగితే చెప్పిన, నా పదవీ విరమణ, ఉద్యోగ విరమణ అనేది సాకు మాత్రమే. వాస్తవానికి అందరం కూడా గతాన్ని కొంత గుర్తు చేసుకొని, నెమరేసుకొని, భవిష్యత్తుకు ఒక దారి వెతుక్కునే క్రమము ఇది జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఇట్లాంటి సభలు జరగవలసి ఉండే, ఎందుకో అప్పుడు జరగలేదు. అప్పటికప్పుడు కొట్లాడి రాగానే అందరం కూడా ఒక నిమిషము అలసిపోయి అట్లా ఆగిపోయినాం. ఇవాళ ఏమవుతుందంటే, సరిగ్గా అప్పుడు జరగవలసిన చర్చ అంతా ఇవాళ మనం అందరం కూడా గుర్తు చేసుకొని మళ్ళీ భవిష్యత్తుకు ఒక ధైర్యంతో ముందుకు సాగటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమము అనేది ఒక గొప్ప అనుభవం, మనందరికీ కూడా గొప్ప అనుభవం. మామూలు విషయాలు ఏం రావు, అనేక విషయాలు కొత్తగా నేర్చుకున్నాము. అందరికీ కూడా చాలాసార్లు తెలంగాణ సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఒక దగ్గర కూర్చోవటం చాలా కష్టంగా ఉండేది. అటువంటిది అనేకమైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి వాళ్ళందరూ ఒక చోట కూర్చోవటం సాధ్యమే. అంటే తెలంగాణ సమాజానికి ఉన్న గొప్పతనం, ఎంతటి వైవిధ్యత ఉన్నా కలిసి పనిచేయవలసి వచ్చినప్పుడు ఏకతాటి మీద నిలబడటానికి ఈ సమాజం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అది నాకు బాగా అర్థమైనటువంటి విషయం. బౌద్ధం యొక్క ప్రభావము ఈ సమాజం మీద మనం అనుకున్న దానికంటే చాలా లోతుగా ఉంటుంది.
ఎంత లోతుగా ఉంటుందంటే మనం ఇంకా బౌద్ధం జైనం లోతుగా చదివితే తప్ప మనకు ఆ ప్రభావం యొక్క రూపాలు అనేవి మనకు అర్థం కావు. ఎన్నెన్ని ఉండదు, నేను కూర్చొని మాట్లాడుకొని ఒడగట్టక పంచాయతీ ఎందుకండి అంటారు. బౌద్ధం నుంచి వచ్చిన సంప్రదాయం. అట్లా ఒక చోట అందరం సమానంగా కలిసి పనిచేయటం బౌద్ధ సంఘం నుంచి వచ్చినటువంటి ఒక ప్రభావం. ఇవన్నీ కూడా చాలా బలంగా మన సమాజంలో ఉంటాయి. అందుకని నిజాయితీగా ఓ పనిలో కలిసి పనిచేద్దామంటే అందరూ కూడా తప్పకుండా సహకరిస్తారు. ఇక దాంట్లో అనుమానం ఏం అవసరం లేదు. అందులో ఏదన్నా మర్మం ఉంటే మాత్రం మరలబడి ఏమంటే దానికి దేనికంటే దానికి ప్రతిక్రియ కూడా సిద్ధపడతారు. చాలా నాకు కూడా ఇది ఒక గొప్ప అనుభవమే. బాలగోపాలు అందరం కలిసి తిరిగేది. ఆ వెళ్తున్నప్పుడు ఏంటంటే ముందు కింద విన్నవి మాత్రమే మనం మాట్లాడాలి, కానీ వినకుండా ఏది మాట్లాడొద్దు అనేది ఒక సంప్రదాయము అట్లా పౌర హక్కుల ఉద్యమం నుంచి వచ్చింది. ఆ ఉద్యమం నేర్పించింది. రెండవది ఏంటంటే ఏదైనా మనుషులు సమానంగా గౌరవించటం అంటే ఏంది అనేది అనేక రూపాల్లో అది ఎట్లా వ్యక్తమవుతుంది అనేది అక్కడ ఉద్యమంలో నుంచి నేర్చుకున్నటువంటి విషయం. మామూలు చిన్న చిన్నవే కానీ అనేక కోణాలలో సమానత్వం అనేది బయటపడుతుంది. ఒకసారి ఇట్లాగే మాట్లాడుతుంటే మగ ఆడ అందరూ సమానమే కదా అని మీరు అంటారు, కానీ మమ్మల్ని సమానంగా ఉండనిస్తారా? అట్లా ఒక చర్చ, అట్లా ఒక్క కోణం కాదు, ఒక 100 కోణాలలో ఇంతకుముందు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక 100 కోణాలలో ఈ సమానత్వానికి ఉండే పార్శ్వాలు 100 కోణాల నుంచి చూసి ఆ పార్శ్వాలను ఆవిష్కరించి దాన్ని కొంత మేరకైనా మనం ఆచరించి ఒక ప్రయత్నం చేయాలి అనేది ఒక పౌర హక్కుల ఉద్యమం నేర్పినటువంటి ఒక మాట. అన్నింటితో ఎదిగిన వాళ్ళం ఎంతమంది సహకరిస్తే కదా మనం ఇన్ని నేర్చుకొని వాళ్ళు ఇక్కడి దాకా రాగలిగింది. ఇన్నింటి అనుభవం అనేది తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడ్డది. ఎందుకంటే ఈ దఫా తెలంగాణ ఉద్యమాన్ని పోయినసారి వచ్చిన 69 ఉద్యమానికి చాలా తేడా. ఈ దఫా ఉద్యమంలో అప్పుడు ప్రజలు దాంట్లో భాగం కాదని నేను చెప్పను, కానీ ఈ దఫా ఉద్యమంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర వహించారు. ఆ క్రియాశీలక పాత్ర వహించేటువంటి క్రమంలో ప్రజలు తమ ఆకాంక్షల్ని చాలా బలంగా వ్యక్తం చేశారు. ఆ ఆకాంక్షల్ని వ్యక్తీకరించినటువంటి వాటిని మనం సూత్రీకరించి దాన్ని ఉద్యమంలో ఒక భాగం చేయటం అనే కర్తవ్యము నిర్వర్తించాలి అని గుర్తు చేసింది. ఆ కర్తవ్యాన్ని సీరియస్గా తీసుకోవటానికి పురికొల్పింది ప్రొఫెసర్ జయశంకర్. అట్లా మనం అందరం కూడా ఈ ఉద్యమంలో భాగమై ఇవాళ తెలంగాణ జేఏసీ ఏర్పడిన తర్వాత దానికి ముందు ఉండి దాంట్లో ఒక భాగమై దాంతో పాటు మనం కూడా నడవటం అనేది మనకు సాధ్యమైంది. ఇట్లా ఒక చరిత్ర నుంచి మనం వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ చరిత్రను గుర్తుపెట్టుకుంటే తప్ప భవిష్యత్తుకు మనకు ఒక తోవ దొరకదు. సార్ ఇంతకుముందు అన్నట్టు చరిత్ర వర్తమానానికి పీఠిక అన్నారు. అట్లా అది ఒక పీఠికగా గుర్తుపెట్టుకుంటే తప్ప మన తోవ ఎటు సాగుతుంది అనేది మనకు అర్థం కాదు. నిజంగా ఈ ప్రయాణంలో 96 నుంచి దాదాపు ఈ తెలంగాణ ఉద్యమంలో భాగమై 2001 వరకు ఏ సంఘంలో లేకుండా అందరితో కలిసి పౌర హక్కుల వేదిక నుంచే పనిచేశారు. 2001 తర్వాత నుంచి ఐక్య వేదికలో ఒక అనుభవం. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే నిజంగా ఇది బ్రాడ్ బేస్డ్ అందరినీ కలుపుకొని పోయే సంఘాలుగా లేకపోతే మనం బతకలేము అనే ఆలోచనతో విద్యావంతుల వేదిక ఏర్పాటు. ఆ విద్యావంతుల వేదిక ఏర్పాటు నుంచి మళ్ళీ ఒక తెలంగాణలో ఎట్లా పనిచేయాలనేటువంటి ఒక అనుభవం కూడా మనకు చాలా బలంగా ముందుకొచ్చింది. చాలామంది విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ మీటింగులు చూస్తే ఆశ్చర్యపోయేది. ఒకానొక సందర్భంలోనైతే ఇది విచ్ఛిన్నమైపోతుంది అని కూడా అనుకున్నాం. అంత భీకరంగా చర్చ జరిగింది, కానీ సాయంకాలానికల్లా ఒక నిర్ణయంతో అందరం మళ్ళీ కలిసి సాగాలని చెప్పి నిర్ణయించి ఒక అభిప్రాయానికి వచ్చి అట్లా అనేక పర్యాయాలు అట్లా ఉండటం వల్లనే ఈ విద్యావంతుల వేదిక అనేది బతకగలిగింది. చాలా పెద్ద ఎత్తున భావవ్యాప్తి కార్యక్రమం చేయగలిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించింది. అనేక సందర్భాల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడి ఇక్కడ విషయాలు తెలియజెప్పి ఏం కోరుకుంటున్నామో వారికి వివరించి వారి నుంచి ఒక ప్రతిస్పందనను మేము ఎప్పుడు అడుగుతూ ఉంటే వారు తప్పకుండా చాలా విషయాల్లో మనం అనుకున్నట్టుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఆకాంక్షలకు తగ్గట్టుగా వారు కూడా చాలాసార్లు సహకరించి ఒక ప్రతిస్పందన వారి నుంచి కూడా మనకు కనబడుతుంది. అట్లా మనము నిలదొక్కుని
ఒక భావవ్యాప్తి రంగంలో ముందు ఉండి అనేక సంఘాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొనగలిగినారు. ఏ సంఘము ఉద్యమం చేసినా ఒక ముఖ్యమైన పాత్ర విద్యావంతుల వేదికలో ఉన్నటువంటి వాళ్లకు అందులో ఉంటుండే. అట్లా ఒక భాగస్వామ్యం అన్నింటిలో దొరికింది. అట్లా అనేక ఊళ్ళు తిరగటము అవకాశం కలిగింది. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది ఇళ్లకు నేను పోయినా, ఏ ఊరికి పోయినా ఫస్ట్ ఆలోచించుకోవడానికి మనకి ఎప్పుడు సమస్య ఉండేది కాదు. కొత్తగా ఊరికి పోతే మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఢిల్లీ పోతే ఏడాగాలి ఎట్లా ఆగాలి అనుకుంటాం కదా. ఎన్నడూ కూడా ఈ విషయం ఆలోచించకపోయేది. పలానా సమయానికి వస్తున్నా అంటే లోకల్గా అందరూ కూడా తిండి మంచిగా తిండే పెట్టేది, ఎక్కడ కూడా లోపం రాకుండా తెలంగాణ వంటకాలు ఎక్కడ పోయినా ఎవరింట్లో ఉండటానికైనా ఇబ్బంది లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి ఒక అవకాశం. నిజంగానైతే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక నా బరువు పెరిగింది అంతకుముందు కంటే. అట్లా ఒక సౌకర్యానికి ఆదరణకి మనకి ఎప్పుడు కూడా లోటు లేదు, ఎక్కడ పోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంది. అట్లా ఎంతమందిని ఉద్యమంలో మళ్ళీ భాగంగా మనం తీసుకొని వచ్చినామో. హుజురాబాద్లో మీటింగ్ పెడితే 2000 మందితో హరగోపాల్ సార్ అక్కడ మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమానికి సానుకూలంగా ప్రకటన చేసింది. అంతకుముందు లేడు సార్, అనుమానపడుతుండేది. అట్లా చాలా చోట్ల చాలామంది తెలంగాణ ఉద్యమంలో భాగమై ఇందులో క్రియాశీలకంగా పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా కీలకమైన మలుపులు తిప్పిన సందర్భాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, మన తోవ అయిపోయిందని నేనేమనుకోవటం లేదు. మన తోవ మిగిలే ఉంది. ఖచ్చితంగా ఆ ప్రయాణం ఎప్పుడు పరిపూర్తి చెందుతుందంటే ఏ ఆశయ సాధన కోసమైతే ప్రజలు తెలంగాణను కోరుకున్నారో అవి నెరవేరాలి. ప్రజలు ఒకటే కోరుకుంటారు, మాకు జర బతుకుదెరువు పెరగాలి, అంతకంటే ఏం అడుగుతారండి పాపం. నేను చాలాసార్లు ఇదే చెప్తూ ఉన్నా, తెలంగాణ ప్రజలు ఏదో ఆకాశాన్ని కోరుకోవటం లేదు, లేకపోతే ఏదో సూర్యుడినో చంద్రుడినో తెంపుకొచ్చి మా ఊళ్ళో పెట్టాలి అంటే కూడా ఎవరు అడుగుతలేరు. ఏమడుగుతున్నారు? గౌరవంగా బతికే పరిస్థితి ఉంటే చాలు సార్, ఇజ్జత్ మానానికి రోజు బతికే పరిస్థితి ఉండద్దు. ఇదే రైతుల దగ్గరికి పోతే కూడా మనకు అదే చెప్పింది. వీడికన్నా పోతే అవమానం తప్ప ఏముండదు సార్ మాకు, ఆ అవమానాలు మాకు ఉండదు, మేము ఎందుకు ఇన్ని అవమానాలు భరించాలి. ఒక్కోసారి మాట్లాడుకుంటూ ఆపుతారు, నీకు అట్లా చెప్పొస్తలేదు సార్. వాస్తవానికి రైతులకు ముఖ్యమైన సమస్య ఏంటంటే అవమానమే. ఇంకా మేము వస్తున్నాం సార్ రోజు ఈ అవమానాలతోని, ఆ అవమానాలు ఉండద్దు మాకు, ఇక మిగిలిన నువ్వు పెడితేంది పెట్టుకుంటేంది, కానీ ఈ అవమానాలు లేకుండా చూడండి మాకు. ఈ మాట వాళ్ళు చాలాసార్లు ఊళ్ళో తెలంగాణ ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మర్మం ఉండదు, కపటం ఉండదు, సూటిగా చెప్తారు. ఈయన పెద్ద ఈయనను మనం ముందు అంటే ఏమన్నా అనుకుంటారేమో అని చదువుకున్న వాళ్ళు వెనక ముందు అవుతారు, కానీ ఊళ్ళల్లో ఉన్న జనం వెనక ముందు ఉండదు, నిర్మమాటంగా చెప్తారు. ఇప్పుడు మేము మొన్న పోతే కూడా యోగేంద్ర యాదవ్ వెంబడి అన్నీ వస్తాయంటారు, ఏమై సార్ మరి మా కోసం ఏం చేస్తలేరు కదా మీరు అంటే వాళ్లకు దురుద్దేశం ఉండదు. నువ్వు అనవసరంగా తెలంగాణ కోసం కొట్లాడి మమ్మకు మోసం చేసినావని కాదు. కొంతమందికి న్యాయం జరిగింది, మాకు కూడా న్యాయం చేస్తారా లేదా, మీరు చేయటానికి ఏం చేస్తావు నువ్వు, అది వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి కోరుకుంటున్నారు. ఒక రెండే విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం గ్రహించాలి ఏంటంటే మధ్యతరగతి విద్యావంతులకు తెలంగాణ సమాజం ఇచ్చినంతటి గౌరవం ఇంకా ఏ సమాజం కూడా గుర్తుపెట్టు, ఏ సమాజంలో ఇంతటి గౌరవం దొరుకుతుందైతే నేను అనుకోవటం. మనం ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు, సినిమా యాక్టర్లం కాదు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లం కాదు, కానీ ఊరికి పోతే మనల్ని ఎంత ఆదరించింది, ఎందుకు ఆదరించిండు, మాకు అర్థం కాని విషయాలు వీళ్ళు చెప్తారు, మాకు తోవ చూపుతారని ఏకైక కారణంతో మనం ఎక్కడ పోయినా వాళ్ళు ఆదరించారు. నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పిన, మేము 2006 ఎన్నికలప్పుడు మొత్తం కరీంనగర్లో ప్రచారం చేసి కేసీఆర్ మధ్యంతర ఉప ఎన్నిక వచ్చింది, రాజీనామా చేసి మొత్తం ప్రచారం చేసి వస్తుంటే అప్పుడు సిద్దిపేట నుంచి ఒక ట్యాక్సీ తీసుకొని పోయింది. ఆ ట్యాక్సీ డ్రైవరు మానేరు దాటినాక మాతో అన్నాడు, అసలు ఎన్నికలంటే ఇంత ఆలోచించాలని మాకు చెప్పినోడు ఎవడు సార్, ఇంతవరకు ఎవ్వరు చెప్పకనే పోయింది, మీరు చెప్తే ఇన్ని విషయాలు మాకు అర్థమైంది అని ఏమన్నాడు. దేశపతిని వాళ్ళ ఇంటికాడ దించి, ఈ సారోళ్ళు మంచి పనే చేస్తున్నారమ్మా, అప్పుడప్పుడు పోతుంటే ఊక ఇల్లు వదిలిపెట్టి తిరుగుతున్నామని తిట్టకు, జర బోని వాళ్ళని తిరిగితేనే లాభం మాసంతోనే.
అంటే ప్రజలకు ఈ పాత్ర ఇది మంచిది అనేది జయశంకర్ గారు ఏ ఆలోచనతో సూత్రీకరించిందో అది జనాలకు ఆ సిద్ధాంతం తెలియకుండానే వాళ్ళకి ఈ పాత్ర అనేది అర్థమైంది. అందుకని ప్రతిసారి వాళ్ళు చెప్తారు, మీ చదువుకుని మీకు ఎరకాయ, మీరు చెప్పాలి కదా, మాకు చెప్తేనే మాకు ఎరుకైతుంది, మాకు ఇవ్వని చెప్తారు ఇక మీరు చెప్పకపోతే అని అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇంటికి ఒకసారి ఎవరో బంధువులు ట్యాక్సీ తీసుకొని వచ్చింది. ఆ డ్రైవర్ తొందరగా వచ్చి అప్పుడు ఏదో మూమెంట్ జరుగుతుంది, ఆ టీవీలకు వస్తున్న ప్రోగ్రామ్ చూద్దామని మా ఇంట్లో మాట్లాడుకొని లోపలికి వచ్చి కూర్చొని టీవీ చూస్తుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ ముందున్నారంటే మంచిదండి, వాళ్ళు ఊకెందుకు వస్తారు సార్, రారు కదా, ఏదో ఆలోచనతోనే వస్తారు. అంటే ఒక విద్యావంతుల పట్ల వాళ్ళకున్న గౌరవానికి ఒక ప్రతీకగా ఇట్లాంటివి అనేకమైన ఉదాహరణలు నేను చెప్పగలను. కాబట్టి మన మీద ఒక బాధ్యత ఈ సమాజం ఉంది, ఆ బాధ్యత మనం తప్పకుండా నిర్వర్తించాలి. ఇది ఇంట్లో మనం ఇంకా వెనుకకు పోతే తప్పు. మనకింత చాలాసార్లు నేను చెప్పిన మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించదలుచుకున్న విషయం ఏంటంటే, సమాజం ఇచ్చినటువంటి గౌరవము ఆ సమాజం ఎదుగుదలకు ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన ఎదుగుదలకు మాత్రం ఉపయోగపడద్దు. ఇది మనం సూత్రంగా రాసుకోవాలి. అది మనం మర్చిన రోజు మాత్రం మనం ప్రజలకు మోసం చేసినట్టే అని చెప్పి మనం అనుకోవాలి. ఎక్కడ వీసమెత్తైనా సొంతానికి దాన్ని ఉపయోగించుకుంటున్నామంటే అంతకంటే ద్రోహము మోసము మరొకటి లేదు. ఇది మనం మొట్టమొదటి గ్రహించాలి. ఆ బాధ్యతతో మనం నిలబడాలి, ఆ బాధ్యతతో పనిచేయాలి. రెండవది, ఇంతకుముందు మిత్రులు తాండూరు మిత్రులు అన్నారు, మీరు మనం ఏదో తప్పు చేసినామేమో అని. నేను అనుకోవటం ఏంటంటే తప్పు ఏం చేయలేదు, చాలా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చింది. ఒకవేళ మనం ఏదైనా రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని పోయినా బయట ఇటువంటి వేదిక కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. మళ్ళీ ఆ పని ఎవరు చేస్తారు? రాజకీయాలు అయితే మనకు అనుభవం లేదు, అందులో పోయి అన్నీ నేర్చుకోవాలి, రంకు బొంకు మొత్తం నేర్చుకోవాలి, వాళ్ళ కాడికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇది మనకు జెడ్ అయిపోయి మనకు ఇంట్లో పిహెచ్డి వచ్చాయి, ఇక ఇంట్లో మనం పని చేయకపోతే ఏడ పని చేస్తాం మనం. కాబట్టి మనకు తెలిసిన పని, మనం చేయగలిగేటువంటి పని, మనతోని అవుతుంది ఈ పని, మనం తప్ప ఇంకొకరు చేసేటోళ్ళు లేరు ప్రస్తుతానికి. కాబట్టి మనము ఈ పని చేయాలి. ఇక రాజకీయాలు మనకు స్వామి అగ్నివేష్ గారు ఒక మంచి మాట అన్నారు మనతో. నిజంగా రాజకీయాలు బాగాలేవని మనం రాజకీయాలకు పోవాలని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి నువ్వు అక్కడ పోయి కూడా బాగుపడలేవు, నువ్వు ఇక్కడ ఉంటేనే అక్కడ రాజకీయాలు బాగుపడతాయని ఒక మాట అన్నారు. నేను కూడా దాన్ని చాలా బలంగా నమ్మేటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. మనకొక ఇబ్బంది ఏమొస్తుందంటే, ఇప్పుడు రకరకాలుగా పార్టీల మధ్యన ఉండేటువంటి ఉద్వేగభరితమైన విభేదాలు ఉంటాయి. వాటిల్లో మనకు కూడా రకరకాల సందర్భాల్లో ఒక ఆకర్షణలు కనబడుతూ ఉంటాయి. ఈ ఆకర్షణల నుంచి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి పేపర్లు పేరు రాదు. నన్ను ఎవరో అన్నారు, ఏమవుతుంది తెలంగాణ వచ్చినాక మీరు ఎడ కనబడతలేరు అని అంటే, అప్పుడు చాలా చర్చ జరిగి లాస్ట్ కన్నా మేము చాలా ఆలోచించుకొని ఈ పాత్రని ఎంచుకున్నామయ్యా, మాకు తెలుసు మునుపట్లాగా మేము టీవీలో కనబడము, పేపర్లో రాము, మాకు ఎవ్వరు కూడా లెక్క పెట్టరు, కానీ మేము మా దృష్టిలో ముఖ్యమైనటువంటివి కావు, వాటి కోసం మేము లేవు కాబట్టి అవి రాలేదనే బాధ మాకు లేదు, మా పాత్ర దానికి అతీతమైనటువంటిది కాబట్టి మాకు ఇది మీద మీరు రంది లేదు, దాని గురించిన ఆలోచన లేదు, కాబట్టి అవి నువ్వు వదిలిపెట్టు, దాని పక్కన మేము చేయవలసిన పని మేము ఎట్లా దాన్ని ఏమంటారంటే అది ఒక్కొక్క ఇంచు కోసం కష్టపడాలి. మనం గిన్నెళ్ళు తిరిగితే ఏం లాభం అయిందని ఒకసారి మేము కన్నాభిరామ్ గారితో అంటే బాగా తిట్టిండు. ఏమన్నాడంటే, ఏమనుకుంటున్నారా తెల్లారి సమాజం మారుతుంది అనుకుంటున్నావు, ఈ పోటుగాడు వచ్చిండని చూసి ఇంచు కదలాలంటే కొట్లాడాలి, ఏమనుకుంటున్నావు రాసుకొని తిరిగితే ఒళ్ళంతా హూనమైతే ఒక జీవితం అంకితమైపోతే ఇంచు మారుతుంది సమాజం, తెల్లారి లేచే వరకు మారుతుందని వీడు చూడు ఎట్లా మాట్లాడుకుంటుంది. అంటే అట్లా ఒక్కొక్క ఇంచు సాధించుకోవటానికి ఒక్కొక్క భీకరంగా మనం ఒక ఘర్షణ పడవలసి వస్తుంది. మనం ఒకటే తొందరపడకూడని విషయం ఏంటంటే, పత్రికా విలేకరులు ఎక్కువ మాట రాయకండి. మనమంతా చాలా బలవంతులము, ఏదంటే చేయగలమని అనుకోవాలి. మనకు గౌరవం ఉంది, తప్పకుండా సమాజం మనం చేసే పని చూస్తుంది, ఆదరిస్తుంది. కానీ ఏదో మనం ఉరుకులాడి బోర్ల పడే పని కూడా మనం చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఓపికగా మనం నడవాల్సి వస్తుంది, చాలా ఓపిక, చాలా సంయమనం. మనం తొందరపడి ఎవరిని అనవలసిన పని లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇప్పుడు మనం అనాలి, మనకు కావాలి సమస్య, రైతులకు ఇట్లా అన్యాయం జరిగింది బాగు చేయండి మాట్లాడదాం,
తిట్టవలసి వచ్చినప్పుడు తిట్టటోడు తిట్టాడు. మనకెందుకు ఆ పని? మనకు ఆ పని అవసరమే లేదు. ఎవరిని అనవలసిన అవసరం లేదు. ఈయనని ఎక్స్ అక్కర్లేదు, వై అక్కర్లేదు, ఏదక్కర్లేదు. 20 ఏళ్ళుగా తెలంగాణ ప్రాంతంలో సరళీకరణ విధానాల ఫలితంగా ఒక అన్యాయం జరిగింది ఉమ్మడి రాష్ట్రం. ఆ అన్యాయం ఫలితం రైతులు ఇవాళ అనుభవిస్తున్నారు. ఈ అన్యాయం యొక్క అనేది ఇప్పుడు మనకు గ్రామాలలో అది వ్యక్తమవుతున్నది, కనబడుతున్నది. దానివల్ల కలిగిన విధ్వంసం మనం చూస్తున్నాం, ఇవాళ మనమే అనుభవిస్తున్నాం. ఇవాళ తెలంగాణ సమాజం దాన్ని ఇవాళ అనుభవిస్తున్నది. ఈ అన్యాయం నుంచి బయటపెట్టడానికి ఒక ప్రయత్నం జరగాలి, అది మనం కోరాలి. ఆ ప్రయత్నం జరగాలి, అది విజయవంతం కావాలంటే ఒక్కొక్క పని ఎంత జాగ్రత్తగా చేయాలంటే అంత ఓపికగా చేయాలి. మీటింగ్ పెట్టాలి, చాలా ఓపికగా పెట్టాలి కదా. దాన్ని ఎంతమందిని దాంట్లో భాగం చేయగలిగితే అంతమందిని చేయాలి. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అవసరమని ఎంతమందిని ఒప్పించగలిగితే అంత తొందరగా మార్పిస్తాం. అదొక్కటే మనం చేయవలసిన పని. ఎంతమందిని ఒప్పించగలం, ఎట్లా ఒప్పిస్తాం, అక్కడ మనకు ఓపిక కావాలి. ఎట్లా వస్తుంది ఓపిక అని చాలామంది అడిగినారు. అదేమన్నా జీన్స్లో ఉంటుందా, రక్తంలో వస్తుంది? నెత్తిన బాధ్యత పడితే చచ్చుకుంటే చేస్తుంది కదా, అంతే. అది నెత్తిన బాధ్యత పడితే ఇవ్వలేని చేయవలసి వస్తుంది. నాకు కూడా ఒక ఆయన చెప్పిండు, సార్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా మాట్లాడినా కానీ చేతులు కట్టుకొని నిలబడగానే తొందరపడేవన్నీ అనేవు. ఎవరు చెప్పిండ్రు ఈ మాట? ఏమి చదువుకొని ఒక పేద రైతు చెప్పినట్టు. అంటే వాళ్ళు ఎంత ఆలోచన చేసి ఎన్ని విషయాలు వాళ్ళు మదనపడి ఒక నిర్ధారణకు వస్తారు. అంటే ఒక చిన్న వాక్యంగా ఆ మొత్తం అనుభవాన్ని, సారంను మొత్తాన్ని కూడా రంగరించి ఒక చిన్న వాక్యంలో చెప్తారు. ఇక అది మనం మర్చిపోవద్దు అన్నట్టుగా, అంతకంటే ఎక్కువ చెప్పడి. కానీ ఆ ఒక్క వాక్యం మంత్రం లెక్క దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు మన మీదకి ఆశపడి ఉన్నారు, ఇది మనం చేయకపోతే ఊరుకోరు. అట్లేం నమ్మలేదు. చేసి కూడా మీరు అన్నంత ఈజీగా ఏం నమ్మలేదు. చదువుకున్నారు, మంచోళ్ళు, అట్లేం నమ్మలే. మస్తు మందిని చూసినా వచ్చిండ్రు, అమ్ముడు పోయిన పైసలు తిన్నారు. వీళ్ళ సంగతి ఇక అంతే ఉంటుంది, ఏముంటుంది. చూడలేదా మస్తు మందిని చూస్తే? ఎప్పుడు నమ్మిండ్రు?